దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చి మేము ఇచ్చిన చెప్తే ఇది మంచి అసత్య ప్రచారం అధ్యక్ష, సత్యదూరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా ఏమిచ్చిందో చర్చ చేయడానికి మీరు సిద్ధం. ఊరికేనే మాటలకు మాత్రం పరిమితమై బడ్జెట్లో నిధులు రాలేదని మనం తీర్మానం చేసిన మాట యాడ్ చేస్తా ఉన్నా. ఎన్నడైనా పోయి మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణకు మంది కావాలని ఎప్పుడైనా అడిగిన అధ్యక్ష వీళ్ళు మీరు ఎన్నడైనా మీరు రికార్డులో చూసినారు అధ్యక్ష? మా తెలంగాణకి ఇది కావాలని శాసనసభ వేదిక కోరండి. ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దుపప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కండువలు వేసుకోగానే రాముడు గారు గాంధీ గారు స్వతంత్రోద్యమం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్ల వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష, ఎంత తుపాకీ పెట్టి కాల్చి ఇచ్చిన అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా రాముడికి వీళ్ళకి చెప్తాను. నేను చదివిన మంత్రులు చదవమని సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యం రామరామాలని చదవమని సార్. ఒక్కసారి మంత్రాలు చదవమనండి. లేదా మా హనుమంతుడు ఆమదం అభారతారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయభూయరామం చదవమని పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా? బీజేపీలు ఉంటే హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. ఇంకా నిన్న అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్ గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ మీద లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష? ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్ గా నిలుచొని మంచిగా మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారో అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా. ఆర్ఎస్ఎస్ అనే అంశాన్ని తీసుకొని ఈరోజు మరి అది వారి రికార్డులోకి తొలగించాలి అధ్యక్ష. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గౌరవ మంత్రి గారు లేచి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దానికి మరి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చర్చకు మీరు మాకు సమయం ఇవ్వాలి. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్సర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్ జాబ్స్ మినిస్టర్ గారు